ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం కాకి ఈకతో ఒక అద్భుతమైన వశీకరణ ఉపాయాన్ని తెలుసుకుందాం. మీరు కోరుకునేవారు మీకు అనుకూలంగా ఉండడానికి ఈ ఉపాయం రమబాణంలా పనిచేస్తుంది. ఇది కాకి తంత్రం నుంచి తీసుకున్న ఉపాయం. ఈ ఉపాయానికి కావాల్సింది కాకి ఈక, సింధూరం, నిమ్మకాయ, ఒక వైట్ పేపర్. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లియర్గా మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయానికి రాలిపడిన కాకి ఈక కావాలి. కాకి ఈకని పొరపాటును కూడా పీకి తీసుకోకూడదు పట్టుకొని. అలాగే ఈ ఉపాయాన్ని ఎవరు చేస్తున్నారో వారు మాత్రమే కాకి ఈకని సేకరించాలి. వేరే వాళ్ళు సేకరించింది కానీ వేరే దగ్గర కొనుక్కొని కానీ ఈ ఉపాయాన్ని చేయకూడదు. ఎవరైతే ఈ ఉపాయం చేయాలనుకుంటున్నారో ఆడవారు కానీ మగవారు కానీ వారంతటికి వారు కాకి ఈకని సేకరించాలి. ఎక్కడ దొరుకుతాయండి, దొరకవు కదండి అంటే దొరికిన వాళ్ళు మాత్రమే చేయండి. అంతకుముందు ఉపాయాల్లో కూడా చెప్పాను, కాకులకి మేత పెడితే కాకులు వాలుతూ ఉంటాయి, వాటి దగ్గర రాలి పడుతూ ఉంటాయి. పార్కుల్లో కావచ్చు, బయట కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, ఇంటి పైన కావచ్చు, ఎక్కడైనా సరే ప్రయత్నం చేయండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మీరు ఆ విధంగా సేకరించాలి. సేకరించింది మాత్రమే పనికొస్తుంది. మామూలుగా బయటవారు కొన్నది, బయట నుంచి తెచ్చింది, బయటవారు తీసుకొచ్చి ఇచ్చినది పనిచేయదు, నేను ఇచ్చిన పనిచేయదు. అది గుర్తుంచుకోండి. తర్వాత మీరు ఏం చేయాలంటే, ఆ ఏక తీరు దొరికిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి. ఇలా గిన్నె తీసుకోండి. దానిలో కొంచెం సింధూరం ఆల్రెడీ వేసాను నేను. సింధూరం వేయండి. సింధూరం వేసి దానిలో కాస్త నిమ్మకాయ రసాన్ని, ఒక నిమ్మకాయ తీసుకోండి. అది పసుపు కలర్ ఉన్నా పచ్చ కలర్ ఉన్నా పర్వాలేదు, దాంట్లో పిండండి. దీనికి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. ఈ ఉపాయానికి ఇది పక్షితంత్రం కాబట్టి మనకి నిబంధనలు చాలా తక్కువ ఉంటాయి. దీంట్లో పిండండి. తర్వాత ఏదైతే మీకు కాకి ఈక దొరికిందో, మీరు సంగ్రహించారో కాకి ఈకని, ఈ ఈకతో ఈ పేపర్ మీద చూపిస్తాను మీకు నేను. ఎవరినైతే మీరు అనుకూలంగా చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు, భార్య, భర్త, ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారి పేరుని ఈ కాకి ఈకతో ఈ కలిపిన సింధూరాన్ని రాయాలి. నేను చూపిస్తాను చూడండి. కాకి ఈకతో ఇలా మీరు వాళ్ళ పేరు రాయాలి. ఇలా సింధూరం నిమ్మకాయతో కలిపిన దాంతో వాళ్ళ పేరు రాయాలి. అది కూడా తెల్లటి పేపర్ మీద రాయాలి. తర్వాత ఆ వ్యక్తి పేరు రాసిన తర్వాత దాన్ని, అంటే సింధూరంతో రాసిన తర్వాత మీరు ఈ పేపర్ని చక్కగా కర్పూరం వెలిగించి దాని మీద ఈ పేపర్ని కాల్చేయండి. ఈ పేపర్ని ఆ పేరు రాయాలి. ఎవరైతే మీకు కావాలనుకుంటున్నా వారి పేరు రాసి ఆ పేపర్ని కాల్చేయండి. కాల్చి ఆ పేపర్ ఏదైతే ఈ మిగిలిన బూడిద ఉంది కదా, ఆ బూడిదని మీరు షింక్లో వాటర్లో కలిపి పోసేయండి. ఇలా మీరు ఎప్పుడు చేయాలి? ఇది శనివారం రాత్రి మీరు చేయవలసిందల్లా ఈ ఉపాయాన్ని శనివారం రాత్రి 2 నుండి తెల్లవారుజామున 5 గంటల మధ్య ప్రాంతంలో చేయాలి. బ్రాహ్మీ ముహూర్త కాలం అంటారు. 2 నుంచి 5 గంటల మధ్య ప్రాంతం అంటే శనివారం మనకు తెల్లవారితే ఆదివారం అవుతుంది. శనివారం నైట్ 2 నుంచి అర్ధరాత్రి 2 దాటిన తర్వాత నుంచి ఆదివారం తెల్లవారుజామున ఈ ఉపాయం చేయాలి. అర్థమైందా? 2 నుంచి 5 మధ్య మాత్రమే చేయాలి. ఇది చేస్తే ఎవరైనా సరే మీకు వశీభూతులు అవుతారు, మీకు ఆకర్షితులు అవుతారు. మీరు వారిని, ఎవరైతే ఉన్నారో మీ ప్రేమికులు, మీకు ఇష్టమైన వారు మీకు అనుకూలంగా మారతారు. ఒకవేళ మీకు సంబంధం లేకుండా వన్ సైడ్ ట్రాక్ అనుకోండి, అంటే మీరు ప్రేమిస్తున్నారు, అవతల వారు మిమ్మల్ని ప్రేమించడం లేదు, అలాంటి వారు చేస్తే
మీకు మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వన్ సైడ్ లవ్కి ఇది పనిచేయదు. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, వారు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, వారు మీకు ఆకర్షితులవుతారు. అలా కాకుండా ముక్కు ముఖం తెలియదు, ఎవరో అమ్మాయి అందంగా కనిపించింది, మన అమ్మాయి మనకు అనుకూలంగా కావాలనుకుంటున్నాము అలాంటి ప్రయత్నం మాత్రం చేయమాకండి. చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలా తేలికైంది. దీనికి ఒక రాత్రిపూట చేయటం, కాకేకని సంగ్రహించటం, ఇదే నిమ్మకాయ సింధూరం. కానీ జాగ్రత్త వహించకపోతే అంతే ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఇది కుటుంబ సభ్యుల్లో కూడా చేయవచ్చా అంటే, మీకు ఎవరైనా సరే అనుకూలంగా ఉండాలనుకుంటే ఎవరికైనా చేయవచ్చు. తప్పుడు ఉద్దేశంతో, నెగటివ్ భావంతో ఏదో చేద్దామని చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇది ఇంతకుముందు కూడా చెప్పాను, కాకి ఈకని కాల్చి బొట్టు పెట్టుకోవడం ఇలాంటివి. ఎందుకంటే చాలా శక్తివంతమైన ప్రాకృతికమైన శక్తులు కలిగి ఉంటాయి పక్షుల్లో. వాటి ఈకల్లోనే అంత అద్భుతమైన శక్తి ఉంది. మనం వాడుకోవడం తెలిస్తే అద్భుతాలను చూడగలుగుతాం. ఓకే మిత్రులారా, ఇది శనివారం మాత్రమే చేయాలి, గుర్తుంచుకోండి. ఎవరైనా చేయవచ్చు. మీకు మరిన్ని విషయాలు, పక్షితంత్రంలో ఉన్న విషయాలు ముందు రోజుల్లో మీకు తెలియజేస్తాను. ఇది వాడిన తర్వాత అంటే సింధూరం కానీ నిమ్మకాయ కానీ మిగిలింది కదా అని మళ్ళీ వాడమాకండి. వీటిని డస్ట్బిన్లో పడేయండి. కొంచెం సింధూరం తీసుకోండి, రాయండి, కాల్చండి. ఇలా మీరు ఒక 5 శనివారాలు చేయండి. ఒక వారం ఓపిక ఉంటే ఒక వారం, అంటే 5 ఏకలు దొరికితే 5 శనివారాలు చేయండి. మీ పని అయ్యే వరకు కూడా చేయవచ్చు. కానీ ఒక్క వారం చేసినా మీకు ఫలితం కనిపించడానికి అవకాశం ఉంటుంది. మీ మనోశక్తి చాలా ఇంపార్టెంట్. ఏమాత్రం మీరు మనసులో నెగటివ్ భావంతో చేస్తే పొరపాటున కూడా ఈ ఉపాయం ఫలించదు. అంటే వారిని ఏదో రకంగా మనం వశపరుచుకొని ఏదో చెయ్యాలి అనే భావావేశంతో చేస్తే ఈ ఉపాయము ఎందుకు పనిచేయదు. ఎందుకంటే మన మనసులో ఉన్న శక్తిని ప్రేరేపించే శక్తి ఈ పదార్థానికి ఉంది. మరి ఈ కాకేకని ఏం చేయాలి అంటే మీరు పక్కన పెట్టుకోండి. ఇది మళ్ళీ నెక్స్ట్ ఉపాయానికి వాడుకోవచ్చు. చక్కగా మీరు ఏ పుస్తకంలోనో ఏ బ్యాగ్లోనూ పెట్టుకొని చక్కగా దాచుకోండి. ఎలాంటి నష్టము లేదు, ఉండడం చాలా మంచిది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గుర్తుంచుకోండి, ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నిబంధనలు లేవు, అలాగే దీపారాధన కానీ ఇలాంటివి ఏమీ లేవు. అలాగే ఎవరైనా చేయవచ్చు. చిన్నపిల్లలు మాత్రం, అంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలు చేయవచ్చు అని అడిగేవారు కూడా ఉంటారు. అలాంటి వారు కాదు, పెద్దవారికి. ఇది కూడా ఏంటంటే ఇది వశీకరణ ఉపాయం. ఇది ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారు మాత్రమే చేయడానికి ప్రయత్నించేయండి. అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, అది చిన్న ఏకైనా పర్వాలేదు, పెద్ద ఏకైనా పర్వాలేదు. అంటే చిన్న ఏకంటే ఇంత ఏకైనా పర్వాలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.